హలో నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మనం జలనేతి గురించి తెలుసుకుందాం. జలనేతి అనేది అనేది మన షట్క్రియల్లో ఒకటి అన్నమాట. మనకి షట్క్రియలు ఉన్నాయంటే 6 క్రియలు అనేది మనకి యోగాలో ఉన్నది. అది ఫస్ట్ ఉపనిషత్తుల్లోను తర్వాత హఠయోగంలో దాని గురించి ప్రస్తావించారు. ఆ షట్క్రియలు ప్రధానంగా ఏంటంటే ఈ షట్క్రియలు 6 క్రియలు బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ క్లీన్ చేయడానికి ఉపయోగించే క్రియాస్ వంటివి షట్క్రియలు. ఈ షట్క్రియల్లో మనకు ఫస్ట్ ఉపనిషత్తులో హఠయోగంలో చేశారు. ఇది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనకి ప్రాణశక్తిని బాడీలో ఇడా పింగళ నాడుల్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కోసం ఈ ఈ ఈ షట్క్రియస్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. వాటి ద్వారా మనకి ఇంకా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ క్లీన్ చేసేసి అంటే బ్యాలెన్స్ ఫిజికల్ మెంటల్ క్లీన్నెస్ వచ్చే దానికి ఈ షట్క్రియస్. ఈ షట్క్రియస్ ప్రధానంగా ఏంటంటే నేతి, దౌతి, నౌలి, బస్తి, కపాలభాతి, త్రాటక ఈ 6 మనకి షట్క్రియలు అంటారు. మనం దీంట్లో వాటి గురించి వివరణ అంతా మనకి వేరే వీటిలో చూద్దాం. వాటి ఒక్కోటి అంటే ఏంటి దీంట్లో మనకి ఈ నేతి, దీంట్లో ప్రధానంగా నేతిలో చాలా ఉన్నాయి. వస్త్రనేతి, జలనేతి అని, గృత అంటే నెయ్యితో చేసే నేతి అని రకరకాలు అనమాట. గృత నేతి రకరకాలుగా ఉపయోగిస్తారు. మనం ఇక్కడ జలనేతి ప్రధానంగా యోగాలో ప్రాక్టీస్ చేసేది జలనేతి మాట. ఈ జలనేతిని ఉపయోగించి మనకి చేస్తారన్నమాట. అయితే ఈ జలనేతికి మనకు ఒక జలనేతి పాట్ కావాలన్నమాట. మనకి ఇది జలనేతి పాట్. ఇది ఆన్లైన్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. మనకి ఆన్లైన్లో కూడా మనం తెప్పించుకోవచ్చు. అలాగే యోగా సెంటర్స్లో కూడా చాలా దిక్కులు అమ్ముతారు. ఇవి ప్లాస్టిక్ ఉంటాయి, కాపర్ ఉంటాయి, మనకి బ్రాంజ్ అంటే ఇత్తడి సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట. అన్నిటికంటే బెస్ట్ కాపర్ది అంటే రాగిది మనకి బెస్ట్. అవైలబిలిటీ లేనప్పుడు ఇట్లాంటివి మనం ప్లాస్టిక్ కూడా యూజ్ చేసేయచ్చు అన్నమాట. వీటికి ప్రిపరేషన్ చూపిస్తాను. మనం ఎలా వాటర్ మనకి సాల్ట్ వాటర్ అంటే సెలైన్ వాటర్ అంటాం. సాల్ట్ వాటర్ మనకు కొంచెం వాటర్ అంటే మనకి మినరల్ వాటర్ కాకుండా ట్యాప్ వాటర్, బాయ్ వాటర్ వేసి అవి కొంచెం కాసి వాటర్లో మనం కల్లుప్పు, సాల్ట్ పౌడర్ కాదు కల్లుప్పు, అయోడైజ్డ్ సాల్ట్ యూజ్ చేయొద్దు. మామూలు కల్లుప్పు వేసి దాంట్లో ఒక స్పూన్ మనం బాగా మరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీంట్లో వాటర్లో పోసి మనం వాడాలన్నమాట. దీంట్లో మనం పోసి మనకి ఈ పాయింట్ మనకి ఈ ముక్కులో ఇలా పెట్టేసి దానికి ఆనించాలి గాలిపోకుండా. ఇట్లా పైకి మనం ఇలా వంచినప్పుడు ఇది రెండో ముక్కులోంచి వాటర్ కిందకు వస్తాయి అన్నమాట. రెండో ముక్కులోంచి వాటర్ కిందకు వస్తాయి. అలాగే అది నిండి అంతా అయిపోయిన ఇట్లా వచ్చేసిన దాకా తొడుకు మళ్ళీ రెండోసారి మళ్ళీ దీని నిండా నింపుకొని మళ్ళీ ఇటు సైడ్ ఇట్లా వచ్చేసి బాగా దానికి ముక్కుకు ఆనిచ్చేసి పూర్తిగా చేసేటప్పుడు గాలి నోటితో పీల్చాలన్నమాట. దాని ముక్కుతో పీల్చకూడదు, గోలి బట్టి కొల్చాలి. సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా కొంచెం మంటగా అనిపిస్తుంది, అదే మీకు గుర్తు. మీకు సాల్ట్ బ్యాలెన్స్డ్గా వేసుకోండి. కొంచెం మనకి లైట్గా తగిలితే ఒక స్పూన్, ఒకదానికి ఒక స్పూన్ సరిపోతుంది. మనకి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ రెండు అంటే మనకు ఒక బాత్ నీళ్ళలో మనం ఒక దెబ్బలు తీసుకున్నప్పుడు వాటర్ కాసేటప్పుడు స్టీల్ దాంట్లో కాయండి, లేకపోతే రాగి అట్టంటే కాయండి. దీని నిండా 4 వచ్చేట్టుగా అంటే ఇటు 2 సార్లు ఇటు 2 సార్లు చేస్తే మంచిదన్నమాట. మనకి చేసిన తర్వాత బాగా అయిపోయిన తర్వాత బాగా చేసి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండో దాంట్లో మళ్ళీ ఇలా చేయాలన్నమాట. గాలి నోటితోటే పీల్చారు ఆ టైంలో. ఇది మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయకూడదు. అయితే మీరు ఎందుకు చెప్తున్నారని అనొచ్చు. ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుంటారని. అలాగే ఇంతకుముందు చేసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మానేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేస్తారని చెప్తున్నాము. అయితే ఈ జలనేతి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మనకి ముక్కుకి, కళ్ళకి, చెవులకి
సంబంధించిన డిఫరెంట్ రకాల డిసీజెస్ని ఇది కంట్రోల్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. మనకి కళ్ళకి చెవికి సంబంధించిన వాటికి. అలాగే ముక్కు ఈ నాజల్స్లో ఏదైతే ఉందో మోకస్ అదంతా క్లీన్ అయిపోతుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది. అందుకని ఈ నీకు శ్వాస లోపల దాకా మనం ఏదైతే గాలి పీలుస్తామో అది సంపూర్ణంగా లోపలికి వెళ్ళి మెదడుకి వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కంప్లీట్గా ఈ మధ్యలో ఏమీ ఇబ్బందులు ఉండవన్నమాట. బాగా ఫ్రీగా లోపలికి గాలి పూర్తిగా వస్తుంది. దానివల్ల నీకు సంపూర్ణంగా కంప్లీట్గా నీకు గాలి పీల్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. లోపల ఏ డస్ట్లు ఉన్నాయో అన్నీ క్లీన్ బయటకు వచ్చేస్తాయి. ఇది మనకి అలాగే ముక్కు సంబంధించిన మనకి శ్వాసకు సంబంధించిన అనేక రకాల జబ్బులు ఉన్నాయన్నమాట. ట్యూబర్క్యులోసిస్ కానీ, లేకపోతే బ్రాంకైటిస్ కానీ, లేకపోతే ఆస్మా, న్యూమోనియా ఇట్లా ఉపయోగపడుతుంది. అలాగే మనకి అలర్జీస్, సైనస్, కోల్డ్ వీటిల్లో కంట్రోల్ చేయడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ప్రధానంగా మనకి యోగాలో మనకి ఇవన్నీ క్లీన్ చేసి ప్రాణాయామం చేయడానికి చాలా బాగుపడుతుంది అన్నమాట. ప్రాణాయామం చేసే ముందుగా మనం ఇది చేసి కొద్ది క్లీన్ చేసేసుకుంటే ప్రాణాయామం చేయడానికి ఇంకా చాలా సులువుగా మంచిగా లోపలికి ప్రాణశక్తి పోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్రీ కానీ, ఇట్లాంటి కోపాలు, డిప్రెషన్ ఇట్లాంటివి ఉన్నాయి కూడా మనకి కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది మనకి రెగ్యులర్గా చేసుకోవచ్చు, లేకపోతే వారానికి 2 సార్లుగా మనం అట్లా చేసుకోవచ్చు. వీలు కాలాల్లో వారానికి ఒకసారి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ప్రధానంగా ఏంటంటే మనకు మెంటల్ ఫిజికల్ బ్యాలెన్స్ కంపల్సరీ వస్తుందన్నమాట రెగ్యులర్గా చేయడం వల్ల. ఈ మనకి ముక్కు ఈ శ్వాసకు సంబంధించిన డిసీజెస్ కంట్రోల్ కావడమే కాకుండా మనకి ఫిజికల్ మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది. మనకి ఇవన్నీ చేసిన దానివల్ల మనం మెడిటేషన్ చేసేటప్పుడు చాలా రిలాక్స్గా త్వరగా మనం మెడిటేషన్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఇది ఎవరు చేయకూడదంటే మామూలుగా ప్రెగ్నెంట్స్ ఉన్న వాళ్ళు 6 నెలలు వాళ్ళు చేయకూడదు. మనం ఉదయాన్నే ఎప్పుడైనా ఖాళీ కడుపుతోనే దీన్ని చేయాలి. మోస్ట్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే ఖాళీ కడుపుతోటే చేయాలి దీన్ని. ఫుడ్ తీసుకున్న తర్వాత చేయకూడదు. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయాలి. ఎవరైతే ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేవాళ్ళు, లేకపోతే మన ఈరు డిసీజెస్ ఉన్నవాళ్ళు కూడా ఇది అడ్వైస్ తీసుకొని మాత్రమే చేయాలన్నమాట. ముక్కులోంచి కొంతమందికి బ్లడ్ వస్తుంటుంది, అట్లాంటి వాళ్ళు చెవులు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం చీము గారుతారు, అట్లాంటి వాళ్ళు చేయకూడదు. వాళ్ళు అడ్వైస్ తీసుకొని మాత్రమే చేయాలన్నమాట. అలాగే ఎక్కువ హెవీ తలనొప్పి ఉన్నప్పుడు, ఇప్పుడు పూర్తిగా ముక్కులు బ్లాక్ అయిపోయి అసలు వాటర్ పోనప్పుడు అట్లాంటప్పుడు కూడా కొంచెం చేయకూడదు. కొంచెం ఫ్రీ అయిన తర్వాత గోరువెచ్చగా ఉంటాయి కాబట్టి వాటర్ తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలతో మనం గురువు దగ్గర తీసుకున్నప్పుడు ఇవన్నీ వాళ్ళు చెప్తారు, నీట్గా ప్రాక్టీస్ చేపిస్తారు దాన్ని. దీనికి సంబంధించిన ప్రికాషన్స్. మెయిన్గా ప్రాణాయామం చేసేటప్పుడు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ షట్క్రియలు జలనేతి అనేది మనకు దీంట్లో చూద్దాం ఎలా చేయాలో. ఇలా ఒక పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని, ట్యాప్ వాటర్ కానీ బాయ్ వాటర్ కానీ, దాంట్లో మనం తగినంత ఉప్పు, అంటే ఒక 2 పాట్లకు కలిపి 1 స్పూన్ అనుకోవచ్చు. 4 పాట్లు మనం వాటర్ వాడాలంటే దానికి 2 స్పూన్లుగా కళ్ళుప్పు వేసుకోవడం చేసి బాగా మరగబెట్టాలి. స్టవ్ మీద బాగా మరగబెట్టిన తర్వాత చల్లార్చాలి. తర్వాత ఇట్లా బాగా ఆ సాల్ట్ అంత వేస్తున్నాం మనం. ఆ సాల్ట్ వేసి మనం స్టవ్ మీద బాగా మరగబెట్టి చల్లార్చాలి. అప్పుడు మళ్ళీ వడగట్టాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగున కొంచెం మట్టి వస్తుంది సాల్ట్లో. అందుకని అదంతా స్లోగా పైదైనా వంచేయచ్చు, లేకపోతే వడగట్టేయచ్చు. వడగట్టేసేసి చల్లార్చి గోరువెచ్చగా ఉండేట్టుగా అడుగున లైట్గా మట్టి వస్తుంది. దాన్ని మనం ఈ పాట్లోకి ఉంచుకుంటాం, డస్ట్ పడకుండా. పాట్లోకి దాని నిండా వాటర్ తీసుకుంటాం అన్నమాట. పాట్ నిండా వాటర్ తీసుకొని పాట్ నిండా తీసుకొని తర్వాత మనం
ఇక్కడ పాట్లో వాటర్ తీసుకున్నాము. దాన్ని మనం ఇలా వాడాలి. ఫస్ట్ కుడి ముక్కల నుంచి అయితే కుడి ముక్కల నుంచి పెట్టి ఎడమ సైడ్కి వంచి కుడి ముక్కలు మనం స్లోగా పెట్టాలన్నమాట. దాన్ని కానిచ్చి ముక్కు రంధ్రాన్ని కానిచ్చి స్లోగా వస్తే పక్క రంధ్రం రెండో రంధ్రం నుంచి వాటర్ బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు గాలి కేవలం నోటితో మాత్రమే పీల్చాలి. ఈ ముక్కులోకి ఆనిచ్చి పోసినప్పుడు రెండో ముక్కులోంచి వాటర్ బయటకు వస్తాయి అన్నమాట. అప్పుడు గాలి కేవలం నోటితోటి మాత్రమే పీల్చాలి. అది ఫుల్గా వాటర్ ఆ బాటిల్ అంతా ఆ పాట్ మొత్తం అయిపోయిన వరకు స్లోగా వంచేసేయాలన్నమాట. తీసిన తర్వాత మనం బాగా పూర్తిగా గట్టిగా చీదేసి ఒక్కో ముక్క నుంచి ఒక్కో ముక్కలో వది మొత్తం చీదేసేయాలి లోపల నుంచి. అదంతా బయటకు వచ్చేస్తుంది. లోపల మోకస్ అంతా బయటకు డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. అది కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ రెండో ముక్కలో రెండోసారి మళ్ళీ చేయాలి. ఇప్పుడు మరో పక్క రెండోసారి ఎడమ పక్క ముక్కలో మళ్ళీ ఆ ముక్కు రంధ్రానికి ఆ కొస ఆనిచ్చి గాలిపోకుండా వాటర్ దాంట్లో వదలాలి. అది మళ్ళీ కుడి ముక్కలో నుంచి వాటర్ బయటకు వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఆ పాట్ అయిపోయిన వరకు మొత్తం వేయాలి. సాల్ట్ మరీ ఎక్కువ ఉన్నా కూడా మంటగా ఉంటుంది, తక్కువ ఉన్నా కొంచెం మంటగా ఉంటుంది అన్నమాట. దాన్ని చూసుకొని మనం వేసుకోవాలి. ఆ పాట్లో వాటర్ కంప్లీట్గా పోసేయాలి. ఈ ముక్కలో నుంచి వస్తే మళ్ళీ కుడి ముక్కలో నుంచి మొత్తం బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మాత్రం మనకి నోటి ద్వారా మాత్రమే గాలి పీలుస్తుండాలి. మొత్తం కంప్లీట్గా పాటలు అన్నీ మనం కొంచెం మెడ కొంచెం పక్కకు వంచి అట్లా పెట్టుకొని వంచేస్తే వాటర్ మొత్తం కుడి ముక్కలో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఒకసారి కుడి ముక్కు ఒకసారి ఎడమ ముక్కు మళ్ళీ ఒకసారి కుడి ముక్కు ఒక ఎడమ ముక్కు రెండు సార్లు చేస్తే మనకి రెండు పాటలు మంచిదన్నమాట. ఇప్పుడు బాగా చేసేయాలి. బాగా ఒక్కో ముక్కు చేదాలి, మళ్ళీ రెండు ముక్కులు చేదాలి. ఇప్పుడు కంప్లీట్గా క్లియర్గా వచ్చేస్తుంది అన్నమాట. బయటికి మొక్కస్ అంతా లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం జలనేతి మనం ఆసనాలకి ప్రాణాయామంకి ముందు చేయడం మంచిదన్నమాట. ఈ విధంగా జలనేతి రోజు చేసుకోవచ్చు. ఇది జలనేతికి సంబంధించింది. ఇది ప్రాక్టీస్ చేయడం. జాగ్రత్తగా గురువు దగ్గరికి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు చేసేవాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. అలర్జీస్ ఇక్కడంతా సైనస్ వచ్చే వాళ్ళకి ఇదంతా వాటర్ క్లీన్ వల్ల ఇదంతా రిలాక్స్ అవుతుంది అన్నమాట. అదే ఈ శ్వాసకోశ వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిజికల్ మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది. అలర్జీస్ యాంగ్జైటీ డిప్రెషన్స్ ఇట్లాంటివి కూడా కంట్రోల్ అయినది. మెయిన్గా ప్రధానంగా ఈడా పింగళ నాడులని బ్యాలెన్స్ చేసేసి బాడీలో ఫిజికల్ మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి స్పిరిచువల్గా ఇంప్రూవ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.